श्री ललिता चालीसा। ललिता माता शंभुप्रिया जगतिकी मूलं नीवम्मा। श्री भुवनेश्वरी अवतारं जगमंतटिकी आधारं। हेరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప। చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం। పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి। శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి। జ్ఞాన జ్యోతిని నింపితివి। నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు। కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షివైనావు। శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ। శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ। మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి। ముల్లోకాలను ఏలితివి। పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి। రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమార్చి రమ్యకపర్దిని వైనావు। కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి। రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు। ఖడ్గము శూలము ధరించి పాశుపతాస్త్రము చేబూని శంభుని శుంభుల దునిమాడి వచ్చింది శ్రీశ్యామలగా। మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ। విష్ణుపాదమున జనించి గంగావతారం ఎత్తితివి। భాగీరథుడు నిను కొలువా భూలోకానికి వచ్చితివి। ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి। ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ। దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ। శంకు చక్రము ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు। భక్తుల మదిలో నిలిచావు। పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడను ధరించితివి। పంచదశాక్షరి మంత్రాదితిగా పరమేశ్వరితో
ప్రమథ గణములు కొలువుండ కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరి అయి అంకుశాయుధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో మునులందరూ నిన్ను కొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీ లీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా సాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానములందరికివ్వమ్మ నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ్ము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరను దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమియ్యగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలచెనను మాతృహృదయ వైదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాత్ర రూపా లలితమ్మ సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌన ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలునివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం